మీ ముందుకు ఇంకో విషయానికి వచ్చాము. తెలుగుదేశంలో ఉంటూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా లేకుండా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద కూడా ఉపేక్షించేది లేదు. పార్టీ కూడా గట్టిగా చెప్పింది. పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేసే వాళ్ళని ఎవరినైనా సహించేది లేదని చెప్పి ఉన్నారు. నిన్న కూడా మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ మాట మీద చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లోనే పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో ఉపేక్షించేది లేదని చెప్పారు. మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మొన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్లందరినీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటుకు పో, లేకుంటే బయటికి పో అని చెప్పి సైకిల్ గుర్తుకు మనకు ఖచ్చితంగా వేస్తారని తెలిసిన వాళ్ళందరినీ ఓటుకు కూడా రాకుండా చేసిన పరిస్థితి. ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. మా అధ్యక్షునికి కూడా చెప్పాము, మా జిల్లా అధ్యక్షునికి. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడో లేని వాళ్ళు, ఎవరెవరో సంబంధం లేని, పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం. అయినా కూడా మా కార్యకర్తలు ముఖ్యంగా కోవటం గ్రామంలో వాళ్ళ భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నాను. ఎందుకనంటే 40 ఏండ్లుగా అక్కడ వేరే వాళ్ళు ఏజెంట్లకు కూర్చునేది లేదు. ఎవరున్నా ఆ కుటుంబం నుంచే కూర్చోవాలి. అంత దయనీయమైన పరిస్థితి. మేము కాదంటే మీకు ఓటు రావు, మిమ్మల్ని కూర్చోబెట్టం, ఎవరిని మీకు అసలు ఓటు వేయమనే పరిస్థితిలో ధైర్యంగా వాళ్ళందరినీ అంటే బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మేము ఖచ్చితంగా కూర్చునేదే తెలుగుదేశం తరపున పోరాడతాం. మాకు తెలుగుదేశం పార్టీ రావాలా అన్న వాళ్ళ తెలుగుదేశం మీద ఉన్న ఒక అభిమానంతో వాళ్ళందరూ గట్టిగా కూర్చోవడం జరిగింది. వాళ్ళు భయపెట్టిన బూతుల్లోకి పోయి మీ కూనీలు జరుగుతాయి, ముందు భయపెట్టింది వేరు, బూతులో కూర్చున్న తర్వాత భయపెట్టడం వేరు. బూతులో కూర్చున్న తర్వాత కూడా మీరు ఊరికి దాటి ఎట్లా పోతారు, ఇది జరుగుతాయని భయపెట్టిన పరిస్థితి. బాధాకరం ఏంటంటే మన పార్టీలో ఉన్న వాళ్ళే ఆ మాటలు అనడం ఇంకా బాధాకరం. ఆ దారుణాన్ని కూడా మన వాళ్ళు ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా బూతు జరిపించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఇలా జరిగితే ఇక ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిసారి కూడా ఏ బూత్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్రీ పోలింగ్ జరగాలనేది మా ఆశ. దానికి సహకరించిన ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. కారణం అంటే ఇంకా అది మనం చెప్పుకుంటూ పోతే చేసిన దాష్టికాలు చాలా ఉన్నాయి. భోజనాల దగ్గర భోజనాలు పెట్టి అందరికీ భయపెట్టడం, భోజనానికి రాని పెట్టడం, మీరు ఓటేయడానికి పోతే మేము ఒకవేళ వేస్తే మీరు ఫ్యాన్కి వేయాలా, మాకు చూపించేయాలా, మేమే వస్తాం మీతో పాటు. అంటే ఇంకా ఆ కాలం దాటి రాలేదు. వీళ్ళు ఇంకా ముందుకు పోవాలని ఆలోచన లేదు. ఎంతసేపు ఉన్నా మేము ఉండాలని. ఇంతకుముందు వాళ్ళు కూడా మాకు టికెట్ రాకపోతే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి కూడా చెప్పున్నారు. వాళ్ళని నమ్మకుండా మేము ఈరోజు ఏజెంట్లు పెట్టుకోవడం మాకు చాలా మంచిదైంది. జనాలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళకు భయపడే పరిస్థితి లేదని చెప్పి పోలింగ్ కూడా 75% పోలింగ్ జరిగింది. కోటంలో కూడా ఫ్రీ పోలింగ్లో మీరు పోలింగ్కి రారు అని చెప్పినారు. కానీ ఏజెంట్లకు కూర్చోబెడితే ఊర్లో లేనోళ్ళు తప్ప ఊర్లో ఉన్న వాళ్ళందరూ 95% పైన, ఊర్లో ఉన్న వాళ్ళలో 95% పైన పోలింగ్ జరిగింది. 75% పోలింగ్ జరిగింది అక్కడ. ఇప్పుడు కూడా ఇంత స్వచ్ఛందంగా వాళ్ళు ఓట్లు వేసుకుని అది కూడా ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళు ఓటు వేసుకోవడం తెలియలే చాలామందికి. ఎట్లా వేయాలని చాలామంది ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు. ఫస్ట్ టైం ఓటర్లు అంటే 18 to 23 ఇయర్స్ మధ్యలో కాదు, మొదటిసారి బూత్ కాడికి వచ్చి ఓటు వేసిన వాళ్ళు. ఆ పరిస్థితి కాబట్టి కొంచెం లేటుగా జరిగింది. అయినా కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు కాబట్టి ఎవరికైనా ఓటు వేయని ఆ ఊర్లో ప్రజాస్వామ్యంగా జరగాలని భావించిన విధంగా అందరూ వేశారు. ఇక మీదట తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊరికి ప్రత్యేక సేవలు అందిస్తాం.
ఆ ఊర్లో డెవలప్మెంట్ అనేది ఇంకేమైనా మిగిలింటే మొత్తం మిగతావన్నీ ఇంటింటికి నీటికులే కానీ ఏమైనా అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరి మీద ఈ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరెవరో దారుణాలు చేశారు, ఎవరెవరు దౌర్జన్యంగా దిగారో ప్రతి ఒక్కరి వీడియోలు ఉన్నాయి. పోలీసుల దగ్గర అన్ని కంప్లైంట్ చేస్తారు. ఫర్దర్ దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటాను. వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నాయి అని అన్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళంతకు వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయకపోతే దాని మీద మేము కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎవరినైతే భయపెట్టారో వాళ్ళు బూతుల్లో భయపెట్టారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మాకొక్కటే కావాల్సింది ఏంటంటే పోలీసుల నుంచి మళ్ళీ రక్షణ. వీళ్ళందరి మీద రేపు చంపుతాం, మన్నాడు చంపుతాం, కొడతాం, ఇళ్ళ మీద పడతామని భయపెడతా ఉన్నారు. కానీ ఎస్పీ గారు మాత్రం అలాంటివి ఏం జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పినారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా పోలీసులు అండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను.